వెల్కమ్ టు రాజనీతి. నేను ఇప్పుడు మీకు బిల్డింగ్ చూపిస్తా. అది మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటైన ఒక ఫ్యాక్టరీ తాలూకా బిల్డింగ్ ఇది. ఇది అమర్ రాజా ఫ్యాక్టరీ. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఇది క్లోజప్ షాట్లో ఇది. ఈ అమర్ రాజా ప్లాంట్ యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి సమీపంలో కరకంబాడి ప్రాంతంలో ఏర్పాటు కావాల్సిన ప్లాంట్ ఇది. దీన్ని తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. 9,500 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే ప్లాంట్ ఇది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ ఏర్పడబోతూ ఉంది. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం అవసరమైన అధునాతనమైన లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్లని ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్లో భాగమైన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ ప్లాంట్కి 2023లో శంకుస్థాపన జరిగింది. 2024 సెప్టెంబర్లో మొదటి దశని పూర్తి చేసి ప్రారంభించారు. నిన్న ప్రారంభించిన ఈ CQP బ్యాటరీ సెల్స్ తయారీకి ముందు దశగా పనిచేస్తుంది. దీని ద్వారా 2027 నాటికి పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. యాక్చువల్గా ఇది తిరుపతి సమీపంలో ఏర్పాటు చేయాలి. వాళ్ళ ప్లాన్ ముందు యాజమాన్యం అనుకున్న ప్లాన్ అయితే వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే, అమర్ రాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ కుటుంబం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంది. అప్పట్లో క్రియాశీలకంగా ఉండేది. గల్లా జయదేవ్ అప్పటికే గుంటూరు లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా గెలుచున్నారు. 2014లో, 2019లో 2 సార్లు గెలిచారు. ఆయన తల్లి కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో ఆవిడ మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేశారు. ఆ తర్వాత కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా వ్యవహరించారు. ఈ కుటుంబం టీడీపీకి రాజకీయంగా, ఆర్థికంగా గట్టిగా సపోర్ట్ చేస్తున్న మూలాన ఈ కుటుంబాన్ని దెబ్బతీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి 2021లో కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఈ కంపెనీకి నోటీసులు జారీ చేయించారు. అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారు. అమర్ రాజా ప్లాంట్ల నుంచి పరిమితికి మించి కాలుష్యం విడుదలవుతుంది కాబట్టి ఈ ప్లాంట్లన్నింటినీ మూసేయాలని నోటీసులు ఇచ్చారు. అప్పటికే తిరుపతి సమీపంలో కరకంబాడిలో ఉన్న ప్లాంట్లన్నీ మూసేయాలని నోటీసులు ఇచ్చారు. దీని మీద కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ నోటీసుల మీద స్టే ఇచ్చింది. అలాగే ఈ కంపెనీకి కేటాయించిన భూములు దాదాపు 450 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తూ కూడా నోటీసులు ఇచ్చారు. అంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలోనే భూములు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి కేటాయించిన భూములని కొడుకు వచ్చాక రద్దు చేశాడు. అంటే మొత్తంగా అమర్ రాజాని దెబ్బకొట్టి గల్లా జయదేవ్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారనమాట. ఫ్యాక్షనిస్ట్ భావజాలం అది. కరుడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ భావజాలాన్ని నిలువెల్లా నింపుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థను మూసేయాలని చూశాడు. వీళ్ళ వేధింపులు భరించలేక అమర్ రాజా సంస్థ వాళ్ళ తదుపరి విస్తరణని, భారీ పెట్టుబడుల్ని తెలంగాణకు తరలించింది. అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలన వార్త, దేశం అంతటా సంచలనం కలిగించే వార్త. ఆనాటి వైసీపీ మంత్రులు, వైసీపీ నేతలు అసెంబ్లీ లోపల బయట అమర్ రాజా కంపెనీ మీద విషం కక్కారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అవాస్తవమైన విమర్శలు చేశారు. ఈ కంపెనీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆ రోజున్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శలు చేశారు. మేమే దండం పెట్టి రాష్ట్రం నుంచి పొమ్మన్నామని అప్పటి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు దండం పెట్టి పొమ్మన్న ప్లాంటే ఇది. అక్కడ అద్భుతంగా నిర్మించారు. తెలంగాణలో అద్భుతమైన ప్లాంట్ నిర్మించారు. అతి తక్కువ కాలంలో నిర్మించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని ద్వారా 10,000 మందికి ఉపాధి వస్తుంది. అదే తిరుపతిలో ఏర్పాటై ఉంటే చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల యువతకు మంచి ఉపాధి లభించేది. వీళ్ళ నిర్వాహకం మూలంగా బ్యాటరీ తయారీ సంస్థల్లో దేశంలో 2వ స్థానంలో ఉంది అమర్ రాజా బ్యాటరీ. అలాంటి అమర్ రాజా కంపెనీ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా ఆ ప్రాంతంలో, అంటే ఆ జిల్లాల్లో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్న వైసీపీ నాయకులకు బుద్ధి రాకపోవడమే విచారకరమైన అంశం.
రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన వైఖరిని మార్చుకోవట్లేదు, తన బాణి మార్చుకోవట్లేదు. ఇతను మళ్ళీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. Like, share and subscribe to Rajaniti channel.